వేవ్స్ మీడియా తెలుగుకు స్వాగతం. ఈ నెల 17న నర్సరావుపేటలో జరగనున్న రుణమేళాకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు కోడెల స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో వివిధ కేంద్ర పథకాల కింద సుమారు 1500 కోట్ల రుణాల పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పరిశ్రమలు, వ్యవసాయం, స్వయం ఉపాధి ప్రోత్సాహానికి ఈ రుణమేళా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. So this is the location standardized school. Very spacious. Very spacious. Totally level. గేట్ దగ్గర నుంచి జనాలు బస్సులు వెనక్కి తీసుకుంటాం. ఎంత సీటింగ్ పెడుతున్నారు? 1:2 అన్నారు నా ప్రతి బస్సు. 1:2. చూసుకోవాలి. అందరికీ నమస్కారం. మన నర్సరావుపేటలో 17వ తేదీ గౌరవనీయులు యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మేడం క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రాం కోసం వస్తున్నారు. ఈ జిల్లాలో గత సంవత్సరం చాలా ఎక్కువ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ కింద సాచ్యురేషన్ బేసిస్లో క్రెడిట్ ఇవ్వడం జరిగింది చాలా ఎక్కువ మందికి. ఈ సంవత్సరం కూడా ఫస్ట్ క్వార్టర్లో కనీసం 1500 crore లోన్స్ వేరియస్ స్కీమ్ కింద ఇచ్చి 17వ తేదీ డిస్బర్స్మెంట్ ప్రోగ్రామ్ పెట్టిపోతున్నాము. దీని కింద మన PMFME, PMEGP, ముద్రా, MSME ఇండస్ట్రీస్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, KCC అన్ని పథకాల కింద కలిపి ఈ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు CSR కింద కూడా బ్యాంకర్స్ నుంచి వాళ్ళు ఈ జిల్లాకి చేయబోతున్నాము. అది కూడా మనకి కమిట్మెంట్, అది కూడా శాంక్షన్ లెటర్స్ ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. గౌరవనీయులు CM గారు కూడా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతున్నారు. ముఖ్య ఉద్దేశం ఇది, పల్నాడు కొంచెం బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ కాబట్టి ఇక్కడ ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలంటే, అగ్రికల్చర్లో చేయాలంటే మనకి ROFR పట్టాదార్స్ కూడా ఉన్నారు, డిఫరెంట్లీ ఏబుల్డ్ ఉన్నారు, ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. అందరికీ పెట్టుబడి కోసం లోన్ కావాలి అంటే చాలా ఎక్కువ ఇక్కడ మిషన్ మోడ్ బేసిస్లో ఒక క్యాంపెయిన్ పెట్టి గత 1 సంవత్సరం నుంచి ఏం చేయబోతున్నాము ఈ డిస్బర్స్మెంట్స్ కోసం, దానికి ఒక రికగ్నిషన్ ఇది. దానికోసం గౌరవనీయులు యూనియన్ FM గారు కూడా సొంతంగా వచ్చి ఇక్కడ డిస్బర్స్మెంట్ చేస్తారు. 17వ తేదీ ఈ ప్రోగ్రామ్ మున్సిపల్ స్టేడియం నర్సరావుపేటలో పెట్టడం జరుగుతుంది.